రేవంత్ సర్కార్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. విద్యుత్ కమిషన్ పై సుప్రీంకోర్టులో కేసీఆర్ వేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ విచారించారు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడాన్ని సీజేఐ తప్పుబట్టింది. ప్రెస్ మీట్ లో అభిప్రాయాలు వ్యక్తపరచడం సరికాదని అంది. వెంటనే కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రేవంత్ సర్కార్ సోమవారం వరకు కొత్త చైర్మన్ను నియమిస్తామని తెలిపింది. రేవంత్ సర్కార్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. విద్యుత్ కమిషన్ పై సుప్రీంకోర్టులో కేసీఆర్ వేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ విచారించారు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడాన్ని సీజీఐ తప్పుబట్టింది. ప్రెస్ మీట్ లో అభిప్రాయాలు వ్యక్తపరచడం సరికాదని అంది. వెంటనే సుప్రీంకోర్టు చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రేవంత్ సర్కార్ సోమవారం వరకు కొత్త చైర్మన్ నియమిస్తామని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, చెప్పండి, కేసీఆర్ రాసినటువంటి లెటర్కి సుప్రీంకోర్టు మంచి సమాధానం ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్కి అని అనుకోవచ్చా? ఈ విషయాన్ని ఎలా చూడాలి అంటారు? సుష్మా, ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి, జస్టిస్ నరసింహారెడ్డికి చాలా పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఈ కమిషన్ వేసినప్పటి నుంచి కూడా ఏదైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావచ్చు, గత విద్యుత్ శాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా విచారణను స్వాగతించారు. విద్యుత్ కొనుగోళ్లపై దీనిపైన అంతా విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం, విచారణ చేయండి అని వాళ్ళు చెప్పారు. కానీ ఎప్పుడైతే జస్టిస్ నరసింహారెడ్డితో కమిషన్ వేశారో అప్పటి నుంచి వాళ్ళు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఆ కమిషన్ వేసి కమిషన్ ఏర్పడి విచారణ కొనసాగుతున్న టైంలో మధ్యలో ఒకసారి అయినా ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా కొన్ని విమర్శలు చేస్తారు. ఇట్లా తప్పులు జరిగినాయి, ఇట్లా చేయకుండా ఉండాల్సింది అని ఆయన మాట్లాడతారు ప్రెస్ మీట్లో. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆయనను వ్యతిరేకిస్తున్నది. అంటే కమిషన్ను వ్యతిరేకించలేదు, ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయండి, మీరు నిజానిజాలు తేల్చండి, మేము ఎట్లాంటి అవినీతికి పాల్పడలేదు, నిజానిజాలు తేల్చండి అని చెప్పి కమిషన్కు ఓకే చెప్పింది. బట్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి తీరును మాత్రం వీళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చేసిన కామెంట్స్తో అది ఇంకా తారాస్థాయికి వెళ్ళింది. ఆ తర్వాత ఆయనకు కేసీఆర్ లేఖ రాయడం, ఇదంతా హైకోర్టుకు వెళ్ళడం, తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మీరు ఒక చట్టబద్ధమైనటువంటి ఒక కమిషన్కి చైర్మన్గా ఉన్నారు, ఒక హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ మీరు, అట్లాంటి కీలకమైన పదవిలో ఉన్న మీరు ఎట్లా ఈ వ్యాఖ్యలు, ఒక కమిషన్ అనేది ఒక చట్టబద్ధంగా పనిచేయాల్సింది, చాలా ఏమంటారు, ఒక అంశాన్ని చాలా పద్ధతిగా దాన్ని ఎట్లయితే అధికారిక డాక్యుమెంట్ ఎట్లా ఉండాలో ఆ సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి, బయటకు చెప్పకూడదు, అట్లాంటివన్నీ మీరు మెయింటైన్ చేయాలి. కానీ ఇవేవి మెయింటైన్ చేయకుండా మీరు బహిరంగంగా విమర్శలు చేయడం, బహిరంగంగా మాట్లాడడం, ఇదంతా కరెక్ట్ కాదని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో చంద్రచూడ్ ఆయన కామెంట్ చేశారు. వెంటనే ఆయనను ఎవరైతే నరసింహారెడ్డి ఉన్నారో, విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి నరసింహారెడ్డిని వెంటనే తొలగించాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. గతంలో ఎప్పుడైతే కేసీఆర్ లేఖ రాసి ఈయనను తొలగించాలి నరసింహారెడ్డిని, ఆయన చట్టబద్ధంగా వ్యవహరించడం లేదు అని కేసీఆర్ ఎప్పుడైతే లేఖ రాశారో అప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా విమర్శలు చేసిరు. కాంగ్రెస్ వాళ్ళు చాలామంది కూడా విమర్శలు చేసిరు. వీళ్ళకి అటు బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్గా వచ్చారు, బండి సంజయ్ కావచ్చు, మిగతా వాళ్ళు సపోర్ట్గా వచ్చారు. ఒక చట్టబద్ధమైన పదవిలో ఉన్నాడు ఆయన, కమిషన్ చైర్మన్, ఆయనను ఎందుకు తొలగించాలంటారు మీరు? ఎట్లా తొలగించాలి ఆయనను తొలగించడం అనేది సాధ్యపడదు, మీరు తప్పు చేసారు కాబట్టి ఆయన తొలగించాలని చెప్పి మీరు అంటున్నారని చెప్పేసి రివర్స్గా కేసీఆర్ మీద కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి అటాక్ చేసినాయి. కాంగ్రెస్ను రెస్క్యూ చేయడానికి బండి సంజయ్ కూడా వచ్చారు. ఇక్కడ కామెడీ ఏంటంటే వీళ్ళిద్దరు మేము వ్యతిరేకమైన పార్టీలు, విరుద్ధమైన పార్టీలు అని చెప్పుకుంటారు. బట్ ఈ విషయంలో కాంగ్రెస్ను రెస్క్యూ చేయడానికి బీజేపీ కూడా వచ్చింది. స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ మాట్లాడతాడు, ఆయన కొనసాగుతారు, ఆయన తొలగించాలంటే మీరు తప్పు చేసిరు కాబట్టి ఆయన తొలగించాలంటున్నారు.
కానీ ఇక్కడ వీళ్ళు ముందు నుంచి చెప్తున్నది ఏంది, ఆయన వ్యవహార శైలి సరిగా లేదు, ఆయన ఒక నాయకుడికి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిలాగా వాళ్ళు చెప్పింది ఈయన రాయడం, ప్రెస్ మీట్ల ముందు చెప్పడం ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి తొలగించాలని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడ కూడా దీన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదు, బీజేపీ వాళ్ళు అట్లే విమర్శలు చేశారు. కేసీఆర్ లేఖ రాసిన సమయంలో కూడా ఇవే చేశారు వీళ్ళంతా. హైకోర్టులో కేసు వేసినప్పుడు కూడా అట్లాగే మాట్లాడారు. కేసీఆర్ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు, విచారణ కమిషన్ ముందు ఎందుకు హాజరు గారు అని చెప్పి. కానీ క్లియర్ కట్గా బీఆర్ఎస్ చెప్పింది ఆయన వ్యవహార శైలి సరిగా లేదు, ఆయన మాట్లాడేది ఒక రాజకీయ నాయకుడిలాగా విమర్శలు చేస్తున్నారు మా మీద, కాబట్టి మేము పోము, విచారణకు హాజరు కామని చెప్పి కేసీఆర్ ఒక బహిరంగ లేఖ రాశారు. అయితే ఆ లేఖకుల్లో కూడా అన్న అంశాలు మనం డిస్కస్ చేద్దాం. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయో, సుప్రీంకోర్టు తీర్పు ఏమంటారు ఆర్డర్స్ ఇచ్చిందో జస్టిస్ నరసింహారెడ్డిని తొలగించాలని, ఈయన వెంటనే రాజీనామా చేసేసారు. అంటే నేను తప్పుకుంటున్నాను, ఈ పదవి నుంచి నేను తప్పుకుంటున్నాను అని చెప్పేసి ఒక లేఖ రిలీజ్ చేశారు బయటకి. ఎవరైతే జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నారో విద్యుత్ విచారణ కమిషన్కి, ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు. అయితే ఇందులో ఆయన చెప్పే విషయాలు చాలా ఫన్నీగా ఉంటాయి. నేను ఎక్కడ కూడా రాజకీయపరమైన విమర్శలు చేయలేదు, మేము జస్ట్ కమిషన్ ఏం చేస్తున్నది, ఎట్లా నడుస్తున్నది విచారణ, ఎంక్వైరీ ఎట్లా నడుస్తున్నది అని చెప్పడానికి మాత్రమే మేము ప్రెస్ మీట్లు పెట్టినాం తప్పితే ఎక్కడ కూడా మేము రాజకీయాల జోలికి పోలేదు అని చెప్పి ఆయన చెప్తారు. మేము ప్రెస్ బ్రీఫ్ చేసింది కూడా జస్ట్ ఆఫీస్ ఇచ్చిన రిపోర్ట్స్ వాటితో చేసినామని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తాడంటే ఇంకొక మాట, when we were not holding any press briefing, the reporters were publishing news about our commission on imagination. మేమేం చెప్పలేదు, బట్ రిపోర్టర్లు వాళ్ళు ఊహించుకొని వార్తలు రాసిర్రు కమిషన్ ఎంక్వైరీ మీద అని చెప్పేసి జస్టిస్ నరసింహారెడ్డి ఆయన లేఖలో చెప్తాడు. గతంలో ఇదే విషయాన్ని ప్రశ్నించినప్పుడు ఆయన ఆ ఆన్సర్ దాటవేయడాలు, రకరకాల కాంగ్రెస్ వాళ్ళు ఒకటి మాట్లాడడం చేయడం. బట్ ఇప్పుడు అదే మీడియాలో వచ్చిన కథనాల మీద సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. సో ఆయన స్వయంగా ఆయన రాసిన లేఖ ఇది. సో ఏమంటారు పదవి నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ నరసింహారెడ్డి రాసిన లేఖ ఇది. ఆ లేఖలో ఆయన క్లియర్గా చెప్తున్నారు, రిపోర్టర్స్ రాసినవి మీడియాలో వచ్చిన కథనాలు, ఇందులో యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, భద్రాద్రి కావచ్చు, ఇప్పుడు ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కావచ్చు, వీటన్నిటిలో ఎక్కడ అవినీతి జరిగిపోయింది అని చెప్పి నేను మాట్లాడినట్టుగా పత్రికల్లో, టీవీ మాధ్యమాల్లో ప్రసారమైనవి అంతా కూడా వాళ్ళు వాళ్ళ ఇమాజినేషన్ ఊహించుకొని రాసిరు తప్పితే నేను ఎక్కడా కూడా అవి చెప్పలేదు అని చెప్పేసి జస్టిస్ నరసింహారెడ్డి రాసిన లేఖలో చెప్తాడు. ప్రెస్ మీట్లో స్వయంగా ఆయన చెప్పిన విషయాలనే చాలా వరకు మీడియా కోట్ చేసింది. ఇంకా కొన్ని అక్కడి నుంచి వచ్చిన లీక్ల ద్వారా వాళ్ళు చెప్తారు, ఈ విషయాన్ని ఆయన చెప్తాడు. సో ఇవన్నీ కూడా ఎంతసేపు ఆయన ఇక్కడ పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చి కూడా నేను ఇవ్వలేదు అని చెప్పుకునే ప్రయత్నం చేసిండు. ఇవే ఆయన ఇట్లాంటివి చేస్తున్నారని చెప్పేసి కేసీఆర్ గారు కూడా ముందు అప్పుడు రాసిన లేఖలో చాలా అంశాలను ఆయన ప్రస్తావించాడు. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు తీర్పు ఇచ్చి ఉన్నప్పుడు దాని మీద ఎంక్వైరీ అసలు విచారణ కమిషన్లే వేయొద్దు అని చట్టంలో క్లియర్గా ఉన్నది. కానీ వాటిని పట్టించుకోకుండా ఒక కమిషన్ వేసింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అది పూర్తిగా కక్షపూరితంగా వేసిరు అని చెప్పేసి కేసీఆర్ గతంలో లేఖలో చెప్పారు. అప్పుడు ఆయన చాలా అంశాలను క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇది ఒక రాజకీయ కక్షపూరితంగా వేసినటువంటిది. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఇదే ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోళ్ల మీద ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేశారు, అప్పుడు కూడా ఫిర్యాదు చేశారు. అప్పుడు మేము కూడా దానికి సమాధానం ఇచ్చినాము. విద్యుత్ సంస్థలు రెగ్యులేటరీ అథారిటీ క్లారిఫై చేసింది, దాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే మేము ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం మీద ముందుకు వెళ్ళామని చెప్పేసి అప్పుడు మేము సమాధానం ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు. కానీ దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అవ్వంగానే మళ్ళీ కక్షపూరితంగా కేసు వేసిండు దీని మీద. అంటే ఇదంతా కంప్లీట్ ఒక పొలిటికల్ వెండేటా తోటి నడుస్తున్నది తప్పితే ఇందులో క్లియర్ కట్గా ఎక్కడ కూడా అవినీతి జరగలేదు అని చెప్పేసి అప్పుడు లేఖలో చెప్పారు. అందులో కూడా ప్రత్యేకించి లేఖలో ఈయన ఎవరైతే నరసింహారెడ్డి ఉన్నారో ఆయన వ్యవహార శైలి మీదనే ఆయన చాలాసేపు చాలా స్టార్టింగ్లో కావచ్చు, ఎండింగ్లో కావచ్చు, లెటర్లో చాలా వరకు చెప్పారు. ఇట్లా ఈ లీగల్గా దీనికి ఒక చట్టబద్ధత ఉంటుంది. ఏవైతే రెగ్యులేటరీ అథారిటీలు ఉంటాయో ఆ రెగ్యులేటరీ అథారిటీ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాక దాని మీద మళ్ళీ జ్యుడిషియల్ ఎంక్వైరీలు కావచ్చు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అనేది ఉన్నది. కానీ మీరు ఈ విషయాన్ని మీరు హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్గా ఉండి ఈ విషయంలో మీద మీకు అవగాహన ఉండాలా. మీరు గవర్నమెంట్లో మేము కమిషన్ వేస్తున్నామని చెప్పినప్పుడు మీరు వెళ్ళి
ఇట్లా కాదు, ఇది పద్ధతి కాదు, ఇది చట్టబద్ధంగా వ్యాలిడ్ కాదు ఇది అని చెప్పేసి మీరు గవర్నమెంట్కి చెప్పాలి. జస్టిస్ నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన న్యాయ నిపుణుడు కాబట్టి, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కాబట్టి మీరు ప్రభుత్వానికి చెప్పాలా ఇది పద్ధతి కాదు, ఇట్లా వ్యాలిడ్ అవ్వదు ఇది కేసు అని. కానీ మీరు అట్లా చేయకుండా విద్యుత్ విచారణ మీద మీరు ఆ పదవిని స్వీకరించారు చైర్మన్గా, ఇప్పుడు పొలిటికల్గా కామెంట్ చేస్తున్నారు, అంటే తప్పు జరిగిపోయింది అన్నట్టు. కాకపోతే ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ముందు నుంచి, బీఆర్ఎస్ నాయకులు ముందు నుంచి చెప్తుంది ఏంటంటే ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంలో జరిగింది 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం, 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం. ఎక్కడ కూడా ఇది ఒక ప్రైవేట్ కంపెనీతో ఒక ప్రభుత్వ కంపెనీకి ఒక ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం కాదు, కాబట్టి ఇలా అవినీతికి ఆస్కారం లేదు అని చెప్పి వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు. బట్ దీన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎంతసేపు ఇందులో అవినీతి జరిగిందని వాళ్ళు అంటున్నారు తప్పితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. దీని మీదనే వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో ఎట్లా అవినీతి ఉంటుంది అంటే, ఇప్పుడు ఒకవేళ నిజంగానే వీళ్ళు ఏదైతే జస్టిస్ నరసింహారెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు అవినీతి జరిగింది అన్నట్టుగా మాట్లాడారు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ గత ప్రభుత్వానికి ఎట్లయితే నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారో, గతంలో అక్కడ విద్యుత్ ఒప్పందం జరిగినప్పుడు కావచ్చు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఈ మధ్యలో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఏ పార్టీ అధికారంలో ఉందో అప్పుడున్న ముఖ్యమంత్రికి కూడా నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. కొద్ది రోజులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కొద్ది రోజులు బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ. సో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో అక్కడ చేయకుండా జస్ట్ ఇక్కడ మాత్రమే చేస్తున్నారు. అంటే ఇది కంప్లీట్గా ఒక రాజకీయ దురుద్దేశపూర్వకంగా జరుగుతున్నది అని చెప్పేసి దీని మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈయన వ్యవహార శైలి, జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహార శైలి మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఇట్లా కాదు పద్ధతి, మీరు కరెక్ట్ వ్యవహరించడం లేదు అని చెప్పేసి ఆయన తప్పించాలని చెప్పి గవర్నమెంట్కి చెప్పారు. ఆయన ఇప్పుడు అందులోంచి తప్పుకున్నారు. సుష్మా ప్రభాకర్, రైట్, జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రేవంత్ సర్కార్ సోమవారం వరకు కొత్త చైర్మన్ని నియమిస్తామని తెలిపింది. ప్రభాకర్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో రేవంత్ సర్కార్కి ఒక పెద్ద షాక్ అయినట్టు, లేదంటే వాళ్ళకి ఒక చెంపపెట్టులాగా ఈ సుప్రీంకోర్టు ఆదేశం ఏదైతే ఉందో అది వాళ్ళకి చెంపపెట్టులాగా అనుకొని ఇంతకుముందు ప్రభుత్వం పైన ఏదైనా ఆరోపణలు, కమిషన్ వేసేటువంటి స్థాయి వరకు వేసేటువంటి ఆరోపణలు తిరిగి మళ్ళీ వేరే విషయాలపైన వేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు ఈ విషయాన్ని ఆయన ఈజీగా తీసుకోలేదు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆయన లేట్గా రాసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన ఈ విషయంలో ఆయనకి న్యాయం జరిగేలాగా చేసుకున్నారు. ఆయన పట్టు వదలరు. కాబట్టి రేవంత్ సర్కార్ మళ్ళీ వేరే విషయాలపైన కూడా ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నాయా? ఇకనైనా ఆరోపణలు మానుకుంటుంది అని అనుకోవచ్చా? ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు షాక్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు గతంలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారో, ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగే టైం ఎప్పుడైతే 2016 తెలంగాణ ఏర్పడిన కొత్తలో, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన కొత్తలో, అప్పుడు ఈయన ఈ విద్యుత్ ఒప్పందాలను వ్యతిరేకించారు. అప్పుడు వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రాగానే దాని మీద కమిషన్ వేశారు. ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే ఈ 7-8 ఏళ్ళ గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ ఒక అధికారంలోకి రాగానే ఆయన కమిషన్ వేశారు దీని మీద. ఇదంతా కూడా ఏమంటారు, ఒక రాజకీయ దురుద్దేశంతో వేసినట్టుగా, ఆయన ఎవరైతే జడ్జి ఉన్నారో ఆయన అట్లా వ్యవహరిస్తున్నట్టుగా ఇదంతా ఉంది. అయితే దీని మీద వీళ్ళు కోర్టులో కూడా అదే రకంగా వాదనలు వినిపించారు. ఎవరైతే కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారో ఆయన ఇదే చెప్పారు, ఖచ్చితంగా ఇది ఒక ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వాలపై కేసులు వేయడం, విచారణ పేరుతో వేధించడం అనేది ఒక పరిపాటిగా మారిపోయింది, వీళ్ళకి అలవాటులాగా అయిపోతున్నది. ఇప్పుడు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు దీని మీద అభ్యంతరాలు చెప్పిన రేవంత్ రెడ్డి అప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్, రెగ్యులేటరీ అథారిటీలు కూడా క్లారిఫికేషన్ ఇచ్చినాయి.
అయినా కూడా ఆయన సీఎం కాగానే మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టాడు ఈ ఇష్యూలో. అంటే ఇదంతా ఒక రాజకీయ దురుద్దేశపూర్వకంగా గత ప్రభుత్వాలపై కొత్త ప్రభుత్వాలు అనేది పెట్టడం ఒక రెగ్యులర్ ప్రాసెస్ అయిపోతున్నది. ఇది మంచి సాంప్రదాయం కాదు. సో దీనికి ఒక ముగింపు పలకాలి అని చెప్పేసి ముకుల్ రోహత్గి ఎవరైతే కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారో ఆయన అక్కడ జడ్జికి వాదనలు వినిపించారు, అందులో చెప్పారు. సో వీటితో కూడా కోర్టు ఏకీభవించి అయితే ఇప్పటి వరకు ఈ ప్రస్తుతానికైతే ఈయన వ్యవహార శైలి మీదనే ప్రధానంగా అభ్యంతరం ఉన్నది కాబట్టి ఆయనను తొలగించి మీరు విచారణ కంటిన్యూ చేయండి అని చెప్పింది. సో దాంతో ఏమైంది, మొన్నటి వరకు అసలు మేము ఏం చేయము, తప్పించము, కేసీఆర్ రావాలి, ఎందుకు భయపడుతున్నారు, ఇవన్నీ మాటలు మాట్లాడారు. ఎప్పుడైతే కేసీఆర్ లేఖ రాసిన తర్వాత కావచ్చు, హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు కావచ్చు, కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు విచారణ కమిషన్ ముందుకు పోవడానికని రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడారు. దాని మీద బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇష్యూ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయిందో వాళ్ళు అప్పుడు క్లియర్ కట్గా చెప్పేశారు. ఇక అంటే సుప్రీంకోర్టుకు అయిన తర్వాత ఇంకా తప్పించుకోవడానికి లేదు. లేకపోయేసరికి ఏం చెప్పారు, మేము 100% మీరు చెప్పినట్టుగా చేస్తాము, మారుస్తాము, ఎవరైతే చైర్మన్ ఉన్నారో విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ని మారుస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇది ఒక వెనకడుగు వేసినట్టే కాంగ్రెస్ గవర్నమెంట్. మొన్నటి వరకు మేము చెప్పిందే నడవాలి, ఖచ్చితంగా ఆయన నరసింహారెడ్డి ముంగటగా కేసీఆర్ హాజరు కావాల్సిందే అని చెప్పినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఒక వెనకడుగు వేసింది. నరసింహారెడ్డి తనంతట తాను తప్పుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, పీకేసేయండి అని చెప్పింది. నిర్మోహమాటంగా ఆయన తప్పియాలి, కొత్త వాళ్ళని పెట్టాలని చెప్పింది. అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకొని గవర్నమెంట్ కూడా మేము పెడతాం. సరే సుప్రీంకోర్టు తిట్టిన తర్వాత ఇంకా చేయడానికి లేదు, పరువు పోయింది అక్కడ వీళ్ళది. సో చేయడానికి ఏం లేదు కాబట్టి సరే మేము మారుస్తామని చెప్పారు. సో ఇప్పుడు మరి కొత్తగా ఎవరిని మళ్ళీ నియమిస్తారు, ఆయన ఎట్లాంటి వ్యక్తిని పెడతారు, మళ్ళీ ఇట్లా పొలిటికల్గా చేసే వ్యక్తిని పెడతారా, లేకపోతే పారదర్శకంగా విచారణ చేసే వ్యక్తిని పెడతారా అనేది చూడాలి సుష్మా. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక మొత్తానికి రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. విద్యుత్ కమిషన్పై సుప్రీంకోర్టులో కేసీఆర్ వేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ విచారించారు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడాన్ని సీజేఐ తప్పుబట్టారు. ప్రెస్ మీట్లో అభిప్రాయాలు వ్యక్తపరచడం సరికాదని అన్నారు. వెంటనే కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రేవంత్ సర్కార్ సోమవారం వరకు కొత్త చైర్మన్ నియమిస్తామని తెలిపింది.